నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే మొన్న దండోరా సినిమాకి సంబంధించి యాక్టర్ శివాజీ ఏదైతే హీరోయిన్ల కోసం చెప్పినటువంటి ఒక మంచి మాటని దాన్ని వక్రీకరించి చాలా పెంట చేశారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఇదే టాపిక్ చాలా హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి ఫస్ట్గా రియాక్ట్ అయ్యింది అనసూయ. ఏదో మహిళల్ని ఘోరంగా కించపరిచారని, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారని రకరకాలుగా ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఆమె ఒక పెద్ద వీడియో పెట్టింది. దాంతో మొత్తం కూడా వైరల్ అయింది. సో ఆయన అన్న మాట ఒక మాట అయితే మన అందరం కూడా దాన్ని విభేదించాం. ఆ సామాన్లు అనే మాటని మనం కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు, అది కూడా విభేదించాం. బట్ ఆయన అనాలన్న ఇంటెన్షన్తో అనలేదు, కానీ బట్ ఒక మాట అనేశారు. అది కూడా కేవలం హీరోయిన్ల గురించి మాత్రమే ఆయన చెప్పారు. టోటల్ మహిళల గురించి ఎవరి గురించి ఆయన చెప్పలేదు. సో దానికి సంబంధించి ఆ అన్వేషణ అనే ఒక లఫూట్ ఉన్నాడు, ఆడు కూడా స్పందించాడు. అదేవిధంగా అనసూయ గారు, ఇక చాలామంది స్పందించారు. అది కూడా విభేదిస్తూ స్పందించారు. సో దాని మీద మాట్లాడడానికి మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ ద్వారా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది మహిళలకి ఆవిడ ఆదరణ కల్పిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. సో ఒక మహిళగా, ఒక మదర్గా తను కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయింది. మరి మహిళల యొక్క దుస్తుల మీద ఇటువంటి ఇష్యూ నడుస్తుంది కాబట్టి మరి ఒక మదర్గా, ఒక మహిళ చైర్మన్గా ఆమె మాట్లాడుతుందో దాని మీద మాట్లాడదు. ఈరోజు అనసూయ గారు కూడా ఇంకో మాట మాట్లాడారు, అది కూడా వైరల్ అవుతుంది. వీడియో పెట్టారు ఆవిడ గురించి మాట్లాడుతూ. చీర కట్టుకుని నోరిప్పితే అంతా కంపు అన్నట్టుగా కూడా మాట్లాడారు. దాని మీద కూడా ఆమె రియాక్షన్ తీసుకుందాం. మేడం నమస్కారం అండి. మేడం, మీరు ఒక రాజకీయ నాయకురాలుగా, అదేవిధంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్గా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఒక మంచి అంశం మీద రియాక్ట్ అయ్యారు. నిజంగా నేను కూడా మీకు అప్రిషియేట్ చేస్తున్నాను. దానికి మీకు సపోర్ట్ ఉంటుంది మాది కూడా. సో మరి ఈరోజు ఏదైతే అనసూయ మాట్లాడిన అంశాలు కానీ, అదే అన్వేషణ అనేవాడు ఒక యదవ మాట్లాడిన అంశాలకు కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే అనసూయ మళ్ళీ మీ మీద ఒక వీడియో చేశారు. సో ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి ఏం చెప్తున్నా, దండోరా ఈవెంట్లో మన శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి నన్ను ఇలాగే మన యూట్యూబ్ వాళ్ళు వచ్చి అడిగారు, అక్క మీరు మహిళలతో 22 సంవత్సరాల నుంచి మమేకమై ఉన్నారు కదా, సో మీకు మహిళల గురించి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు అవి ఎలా అనిపించినాయి అంటే, తను చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పాను నేను. చెప్తే అది ఏమైందంటే అందులో ఒక 2 వర్డ్స్ తప్పు మాట్లాడాడు. అంటే తప్పు దొరికింది, దానికి సారీ చెప్పమని నేను చెప్పాను, అది రాంగ్ అని కూడా చెప్పాము. ఏది చెప్పినా 100% తన మహిళలు మంచి ఉద్దేశించి ఒక సిస్టర్స్కు, ఒక తండ్రిగా, ఒక అదే సంథింగ్ అంటే 50 ఏళ్ళు కాబట్టి తమ్మునిగా, అన్నగా అందరికి కలిసి చెప్పాడు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది పోయి సభ్య సమాజంలో ఒక హీరోయిన్ల గురించి చెప్పాడు. అంటే అది కూడా నది అగర్వాల్ ఏదో సమ్ డ్రెస్ లుల్లు మాల్ ఉద్దేశించి చెప్పాడు, వేరే భావంతో చెప్పలేదు. అయితే హీరోయిన్లని ఉద్దేశించి చెప్తే నెక్స్ట్ డే వచ్చేసి అనసూయ వచ్చింది, హీరోయిన్ అనుకొని వచ్చింది. అనసూయ కన్నా చెప్పే ముందు ఒక విషయం నేను చెప్తాను. ఆయన 2 చెడు పదాలన్నా ఒక పదం చాలా నాకు గొప్పగా అనిపించింది. ఒక మహిళని ప్రకృతితో పోల్చాడు. ఆ ప్రకృతితో పోల్చాడు అంటే, నేను ఒక సనాతన ధర్మంలో ఒక పారా చెప్తాను, పెద్దవాళ్ళు చెప్పింది. సనాతన ధర్మంలో ఒక మహిళని ఒక దేవతతో సమానంగా పోలిస్తారు. ఎందుకు అంటే మనకు మహిళ శాస్త్రాంగ నమస్కారం చేయవద్దు, రూల్ అది. ఎందుకు అనంటే శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు మన వక్షోజాలు భూమి కానుతాయి, మన మర్మస్థానం అనేది కూడా భూమి కానుతుంది. కాబట్టి ఇవంత పవిత్రమైనవి. ఈ పవిత్రమైన స్థానాలు మనము దాన్ని జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా ప్రకృతితోని ఒక దేవతని తీరుగా పోల్చిన మన దేహాన్ని, మన భాగాలని, మన అవయవాలని మనము విచ్చలవిడిగా మనము ఎవరికి పడితే వాళ్ళకి ప్రదర్శన చేయకూడదనే విధంగా నాకు అనిపించింది. కాబట్టి అప్రిషియేట్ చేయాలి. హీరోయిన్ అనుకొని వచ్చింది, కానీ అనసూయ హీరోయిన్ కాదు, సైడ్ ఆర్టిస్ట్. ఒక జబర్దస్త్ షోలో సగం గుడ్డ పేలికలు వచ్చి చూపించి ఎంటర్టైన్మెంట్. మన ఊర్లలో కూడా డ్రామాల ఇష్టలు వచ్చేది అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇదో డ్రామా ఆర్టిస్టు అంతే తప్ప డ్రామా ఆర్టిస్టుని తక్కువ నన్ను పొట్టకూటి కోసం చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు పొట్టకుట్టి కోసం చేసుకొని వృత్తి మీది జీవితం కూడా వేరు. ఆ వృత్తి అయిపోయిన తర్వాత గతంలో జయలక్ష్మి డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు, కానీ కంపల్సరీ ఒక ఐటెం సాంగ్ ఉండేది. కానీ ఆమె వృత్తి కోసం, కడుపు కోసం, కుటుంబం కోసం చేసింది. ఆమె ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యానని కూడా చెప్పింది కొన్ని సందర్భాలలో. వాళ్ళు వచ్చేసి ఇట్లా షాల్వా కప్పుకొని నీట్గా ఉండి ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ వచ్చి నిండుగా ఉండేవాళ్ళు.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వృత్తిని ప్రవృత్తిని జీవితాన్ని మూడు మనము చేశామనుకోండి, ఇగో ఇలా అనసూయ లాంటి మదమెక్కి కొవ్వెక్కినట్టుగా మాట్లాడే విధానాన్ని నేను ఖండించిన. ఎందుకంటే ఒక మానవ సమాజంలో మనము జంతువుల మధ్యలో తిరగట్లేదు, సమాజంలో ఉంటున్నాం కాబట్టి మీరు ఏం చేయమంటున్నారు, మీకు ప్రైవేట్ లైఫ్ ఉంది. నేను జడ్జి చేయట్లేదు ఎవరిని. నాకు అనిపించింది ఒక భారత స్త్రీగా, ఒక మహిళగా, నాకు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆంధ్ర బిడ్డగా నేను అందరికీ చెప్తున్నాను. నాకు నచ్చింది నేను చెప్పాను. ఎందుకంటే వస్త్రధారణ అనేది మనకి స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. ఒక్కటే చెప్తున్నాను బ్రదర్ మీకు, స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకి ఏంటంటే, స్వేచ్ఛ అంటే మగవాళ్ళతో సమానంగా ఎదుగు, ఆర్థికంగా, రాజకీయాలంగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు నచ్చిన డ్రెస్సు వేసుకో, కానీ నప్పిన డ్రెస్ వేసుకో. నచ్చిన డ్రెస్సుకు నప్పిన డ్రెస్కు రెండు తేడాలు ఉంటాయి. నిండుగా నీట్గా వేసుకో, ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటి అంటే, మా విలువను మా ఇష్టం ఉన్నట్టుగా అంటే, మనం సమాజంలో ఉన్న మనుషులం. జంతువులకైతే సంబంధం ఇవన్నీ ఏమి ఉండవు, మోరల్స్ ఉండవు, ఏముండవు, ఎక్కడంటే అక్కడ విచ్చలవిడి. అందుకే మనము ఏంది అంటే, సరే కొద్దిసేపు శివాజీ గారి మాటలో నీకు ఒక అనిపించచ్చు, మనం ఎట్లా మృగాల నుంచి పుట్టిన మానవ జీవితం అనేది. కోతి అంటే మనం ఒక జంతువుల నుంచి వచ్చింది. అప్పుడప్పుడు అందుకని ఒక మగవాడికి అలా అహంకారం అనేది వస్తుంటుంది, వక్రబుద్ధి అని మనకు తెలుసు. మనమందరం భూదేవికి ఇచ్చినంత ఓర్పు మనం ఒక మహిళగా మనం ఎవరికి పోల్చుకోవద్దు. ఎందుకు అంటే మనం అమ్మగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా ఎన్నో పాత్రలు వహిస్తుంటాం. కాబట్టి మనం ఎవరు, ఎందుకంటే మనం ఎంత అనుకుంటే అంత బాగుంటుంది, అందంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఒంటరి మహిళలకి 30,000 మందికి కుట్టు మిషన్లు ఇప్పించి, 3 లక్షల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి, నేను వాళ్ళతో మనోభావాలు 22 సంవత్సరాల నుంచి పంచుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సోషల్ వర్క్ మీద నేను చేస్తున్నా. నేను ఎవరి దగ్గరనో మన డబ్బుల కోసమో, నా కుటుంబం గడవడం కోసం కాదు, నాకున్న సమయాన్ని సొసైటీకి ఇచ్చి నేను చేస్తున్నా. కాబట్టి అనసూయకు నాకు తేడా అదే. అనసూయ తన పొట్టకుటి కోసం చేస్తుంది, నేను చేస్తున్నా. కానీ నీ పొట్టకుటి కోసం నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చేసుకో. ఆ డ్రెస్సింగ్ విషయంలో నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఆ ఫోటోలతో నేను నగ్నంగా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కొంచెం మంచిగా అనిపించలేదు. నా అభిప్రాయం, నీకు పెట్టాలనిపించింది. ఒక గోప్యత అనేది ఎందుకు ఉంటుంది, మన బాడీలో శరీరంలో 3 భాగాలు ఉంటాయి. మూడు ఆడవాళ్ళకి 3 ఉంటుంది, మగవాళ్ళకు ఒక భాగం ఉంటుంది, ప్రైవేట్ భాగం. మరి మనం కూడా ఇలా సగం చూపిస్తే, మరి మగవాడు కూడా ఆ ప్రైవేట్ భాగాన్ని చూపిస్తే ఈ సమాజం ఏమవుతుంది, అదొక్కసారి మనం ఆలోచించాలి. అందుకే మీరు పురుషులకే సపోర్ట్ చేస్తారంటే, పురుషుడైనా మహిళ అయినా సమానమే. మనం సమానం అంటున్నప్పుడు మనం సమానంగా ఉండాలి. సమానమే. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనం శాస్త్రాంగ నమస్కారం చెయ్యము, వాళ్ళు చేస్తారు. కొంతమంది ఏంటంటే జెంట్స్ చేసే పని కొన్ని ఉంటాయి, అన్ని చేయండి. నేను అనేది ఏంటంటే, దానికి ఎగ్జాంపుల్ కూడా, ఒక భర్త కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ, ఇంకెవరైనా కానీ, ఒక భర్తని బానిసనిగా చేసి రాణిగా కావద్దు, ఒక భర్తని రాజు చేసి రాణి కావాలనే సిద్ధాంతం నేను చెప్తున్నాను. ఎందుకంటే నా భావం అది. మీరు ఏం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడా, నేను దాని గురించి నేను దిగలే. మీరే 10 మందికి చెప్పారు, మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండే తీసుకొస్తాడు అన్నాడు. కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఈ డ్రెస్సెస్ వేసుకుంటే అని స్వప్న గారు అడిగాడు ఇంటర్వ్యూలో. అంటే మా ఆయన్నే తీసుకొస్తాడు అంటే అందరూ చూడొచ్చు కదా అనే విధంగా తను మాట్లాడింది. తను మాట్లాడినప్పుడు నేను నగ్నంగా ఉన్నా, ఒక మగవాడు చెల్లించొద్దు, నన్ను ఒక అన్నని అనుకోవాలి, నన్ను ఒక చెల్లి అనుకోవాలి, నన్ను అక్క అనుకోవాలంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను అడుగుతున్నా పురుష సమాజాన్ని. ఇవాళ రేపులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, అత్యాచారాలు అంటే దేనికి జరుగుతున్నాయి, మగవాడు కాబట్టి జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుకొని చూపించేసి నువ్వు అన్నగా, ఒక చెల్లిగా, ఒక భావించాడు, డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకా ఏదో ఊహించుకుంటాడు, వాడు ఊహించుకుంటాడు. నువ్వెక్కడ జడ్జిమెంట్ ఇస్తావు, నువ్వు ఏమో ఇష్టం వచ్చినట్టుగా పచ్చిగా మాట్లాడతావు. మేముంటే చక్కగా పద్ధతిగా, నా నోరు కంపటే, నీది ఒళ్ళంతా కంపే. ఎందుకు అంటే నీ ఒళ్ళుని చూస్తే జిల్తరిస్తుంది ఇట్లా. కానీ నువ్వు సమాజంలోకి రావట్లేదు, ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తున్నావు. నువ్వు సమాజంలోకి వస్తే నువ్వు సెంటర్లకు రా, పంచగుట్ట సెంటర్కి వస్తే నీ అవతారం ఏందో ప్రజలకు తెలియదు. అదే అవతారంతో రావాలి నువ్వు. మేము అనేది ఏంటంటే, నేను చీర కట్టుకోమని చెప్పట్లేదు, నేను జడ్జిమెంట్ చేయట్లేదు. పంజాబ్ డ్రెస్ వేసుకుంటావా, ఏది వేసుకుంటావా, ఏది ఉన్నా ఓకే. కానీ 2 గోడల మధ్యలో నువ్వు ఎట్లన్నా ఉండు, బట్టలు లేకుండా ఉండు, బట్టలు ఉన్నా ఉండు. అది తీసుకొచ్చి, ఆ చెత్త అంతా తీసుకొచ్చి సమాజం మీద రుద్దకు. నేను నాలాంటి మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు ఓపెన్ చేస్తే అనసూయను ఊహించుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి అని మహిళలందరూ అడుగుతున్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే అనిపిస్తుంది, వాస్తవం అది. ఇవాళ ఏమంటుంది, మందు చూస్తే నేనా, నాకు అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే, దాని మాటకి ఇక్కడ ఒకటి ఏంటంటే,
అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది. చెల్లెని చూస్తే అన్నకు మూడొస్తుందా తమ్మి? ఎంత నువ్వు మాట్లాడేది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? మరి నిన్ను అంటే నన్ను నారు గొబ్బ అంటవా? నీ నోరు కాదు, నీ ఒళ్ళంతా గబ్బే, నీ జీవితం అంతా గబ్బే. నువ్వు పచ్చిది పక్కన పెట్టుకొని ఒట్టిదాన్ని చూసి ఓకరిస్తున్నావా అనే పనికి మళ్ళదానా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సభ్య సమాజంలో ఇవాళ చీరలు కట్టుకున్న మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవడమ్మా నీకు వచ్చి చెప్పింది హక్కుల గురించి? ఏ మహిళలో రారు మరి నీ ఎంబడి? ఏ మహిళను వచ్చి మాట్లాడాలి కదా. తెర వెనుక ఎందుకుంటున్నా, తెర ముందుకు రావాలి. అప్పుడు అవునమ్మా మా హక్కులు హర్షించి మా అధ్యక్షానికి సంఘం అనసూయ అని నేను అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. నీ ఇష్టం ఉన్నట్టుగా మా ఇళ్ళల్లో అయితే ఇట్లా ఒప్పుకోరమ్మా. మా ప్రాంతంలో మా భర్తలు అయితే ఒప్పుకోరు. నా భార్య నా సొంతం అనుకుంటాడు, నా మగడు నాకు సొంతం అనుకుంటాం. కానీ నా అవయవాలు మందికి సొంతం అని అయితే అనుకోరు. ఏంటి అది నువ్వు మాట్లాడేది? నిన్న నువ్వు పెట్టిన వీడియోలో ఐఎమ్ క్యూట్ అంటే ఎవరికి క్యూట్ ఉండాలి? నీ మొగనికి క్యూట్ ఉండాలి. ఎవరికి క్యూట్? అన్నదమ్ముల్లో క్యూట్గా ఉంటావా? గాడిదలో తైనావు, 2 పిల్లలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు?